ఇప్పుడు మనం ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ వ్యాధికి చికిత్స గురించి మాట్లాడుకుందాం. ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ వ్యాధి ఏదైతే మనం నిర్ధారణ చేసుకుంటామో, ఫస్ట్ నిర్ధారణ చేసిన తర్వాత ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మందుల ద్వారా అయినా కానీ, ఇన్ఫెక్షన్ ద్వారా అయినా కానీ, ఆటో ఇమ్యూన్ కండిషన్ ద్వారా కానీ ఇదేదైతే వచ్చిందనుకోండి, వాటిని ట్రీట్ చేస్తే ఈ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అనేది పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. సపోజ్ ఈ నొప్పి మందులైనా కానీ, గ్యాస్ మందులైనా కానీ, యాంటీబయాటిక్స్ అయినా కానీ విచక్షణ రహితంగా వాడుతున్నప్పుడు అలా వాడడం ఆపేస్తే చాలా మందికి క్రియాటినిన్ అనేది తగ్గిపోతుంది, కిడ్నీ అనేది రికవర్ అయిపోతుంది అనమాట. ఆర్ కొందరికి ఇన్ఫెక్షన్ సపోజ్ ఏవైతే ఉన్నాయనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్మెంట్ చేస్తే ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ కూడా క్లియర్ అయిపోతుంది. ఆర్ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏవైతే మన శరీరంలో మన రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే మన శరీరానికి హాని చేకూరుస్తుందో అలాంటి కండిషన్ కూడా ట్రీట్ చేసేస్తే, కిడ్నీ కూడా ట్రీట్మెంట్ చేసేస్తే, దానికి చికిత్స చేసేస్తే కిడ్నీ కూడా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా చేసిన తర్వాత సపోజ్ కొందరికి మందులు వాడిన తర్వాత కూడా, మందులు ఏవైతే నొప్పి మందులైనా కానీ, గ్యాస్ మందులైనా కానీ ఇవి ఆపేసిన తర్వాత కూడా క్రియాటిన్ అనేది నార్మల్ అవ్వకపోవచ్చు. కొందరికి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా క్రియాటిన్ అనేది నార్మల్ అవ్వకపోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళల్లో కొందరికి రేర్గా స్టిరాయిడ్స్ అనే మందులు అనేవి ఇస్తామన్నమాట. ఈ స్టిరాయిడ్స్ అంటే ఏంటి అంటే ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఇవి మన రోగ నిరోధక శక్తిని ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తాయి మన శరీరంలో. అలా తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఇండైరెక్ట్గా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతే ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది చికిత్స ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ గురించి.